జై శ్రీమన్నారాయణ. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి, ఇందిరా ఏకాదశి అని పిలుస్తాం. ఈ ఇందిరా ఏకాదశి ఈసారి పితృపక్షంలో రావడము ఒక విశేషము. పితృపక్షంలో వచ్చినందుకు ఈ ఇందిరా ఏకాదశికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత వచ్చింది. ఏకాదశి వ్రతము చేసుకోవడము, ఉపవాస దీక్ష ఉండటము, మామూలుగా అన్ని ఏకాదశిలాగానే ఏకాదశి కథ పఠనము, శ్రవణము ఇవన్నీ కూడా ఈసారి చేస్తాము. విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా ఈ ఏకాదశిన విష్ణుమూర్తి ఆశీస్సులు మాత్రమే కాకుండా పూర్వీకుల పితృదేవతల ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయని చెప్తున్నారు పెద్దలు. ఈ ఇందిరా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పద్మనాభుని రూపంలో ఆరాధించడం జరుగుతుంది. పితృపక్షంలో వచ్చిన ఇందిరా ఏకాదశి చాలా శుభప్రదమైనది. ఏ పని తలపెట్టినా కూడా శుభప్రదంగా ముగిస్తాము, విజయవంతంగా ముగిస్తాము. ఎప్పటి నుంచో పెండింగ్ పనులు, అంతేకాకుండా మధ్యలో ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున మళ్ళీ ప్రారంభిస్తే చక్కగా వాటిని విజయవంతంగా కంప్లీట్ చేస్తాము అని తెలుస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పద్మనాభుని రూపంలో పూజించి ఉపవాస దీక్ష కనుక తీసుకుంటే సర్వ దుఃఖాలని కూడా మనము విముక్తి చేసుకుంటాము. దుఃఖం అనేది మనకి లేకుండా ఉంటుంది. ఇది భక్తుల నమ్మకము. ఏకాదశిన కటిక ఉపవాసం చేయాలిట. ఈ ఇందిరా ఏకాదశిన కటిక ఉపవాసం చేస్తే మంచిది. అంటే ఎట్లాంటి ఆహారము భుజించకూడదు. కాలమాన పరిస్థితులను బట్టి అందరూ ఉండలేకపోతే ఒక్కసారి మాత్రము పండ్లు తీసుకోవాలని చెప్తున్నారు. అప్పుడప్పుడు పండ్లు తినడము, పాలు తాగడము కాకుండా ఒక్కసారి మాత్రమే పండ్లని తినచ్చు, పాలని సేవించవచ్చు. కొంతమంది తీయని పదార్థాలు కూడా సేవించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఈ ఇందిరా ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా గదిని మంచి పూలతోటి, దీపాలతోటి అలంకరించుకోవడం అనేది చాలా అవసరం. అట్లా అలంకరించి విష్ణుమూర్తికి పూజ చేయటం వలన విష్ణుమూర్తి ఆశీస్సులే కాకుండా పూర్వీకుల ఆశీస్సులన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని కూడా మనం ఈరోజు పూజించాలి. తులసిని పూజించి అర్చించి ధూప దీప నైవేద్యాలని సమర్పించాలి. తులసి మొక్కకి నీరు పోసి ఆరాధించాలి, పూజ చెయ్యాలి. ఉపవాస దీక్ష ఎట్లాగనుకున్నాం కదా, ఉపవాస తీర్మానాన్ని కూడా చెప్పుకోవాలిట. కోరికలు నివేదించుకోవాలి. మరి ద్వాదశి నాడు భోజనం చేసే ముందు ఏం చేయాలి? బ్రాహ్మణులకి ప్రీతికరమైన భోజనాన్ని పెట్టాలి. ఆవులకి మంచి గ్రాసం ఇవ్వాలి. విష్ణునామ తలుచుకోవడము, విష్ణుమూర్తిని ఏకాదశి రోజు పదే పదే తలుచుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, విష్ణు నామాలని పలకడము, విష్ణు మంత్రాన్ని జపించడము, ఏకాదశి వ్రత కథన పఠనము, శ్రవణము చేయటము చాలా మంచిది. పేదవారికి ఆకలి తీర్చడము, ఆహారము ఇవ్వడము, వారికి మంచి వస్త్రాలు ఇవ్వడం కూడా మంచి పుణ్యాన్ని మనకి కలిగిస్తుంది. మంచి పండ్లని, మంచి కూరగాయలని, పెరుగుని ఏకాదశి రోజు మనము సేవించవచ్చు. ఉపవాస దీక్షలో ఒక్కసారి మాత్రమే. వాటిని ఇతరులకి దానం చేస్తే కూడా అత్యంత పుణ్యం లభిస్తుంది. సో ప్రతి ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అర్చన, పూజ, ఏకాదశి వ్రతము, ఉపవాస దీక్ష, విష్ణు సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క చిన్న స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఈరోజు మనం అనుకున్నాము. పితృపక్షాల్లో వస్తుంది కాబట్టి పితృదేవతలందరూ కూడా మన పూజలు విష్ణుమూర్తికి, పద్మనాభ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి పూజలు చేయడం వలన పితృదేవతలు కూడా సంతోషించి ఆశీస్సులు ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళకి పుణ్యగతులు ప్రాప్తిస్తాయట, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్తున్నారు.
ఏకాదశి రోజు జాగరణ చేయడము చాలా అవసరం. ఇందిరా ఏకాదశి రోజు భజనలు కీర్తనలు తప్పకుండా చేయాలి. రోజంతా రాత్రంతా భగవంతుని సన్నిధిలో గడపటం వలన మనకి దుర్గతులు తొలగిపోతాయి, దుఃఖాలు తొలగిపోతాయి, సుఖాలు ప్రాప్తిస్తాయి. పితృదేవతల పేర్ల మీద కూడా మనము దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి మోక్ష ప్రాప్తి, సద్గతి ప్రాప్తి జరుగుతుంది. సో ప్రతి ఏకాదశి రోజులాగానే అన్ని ఉపవాస దీక్షలు, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణముతో పాటు పితృదేవతలకి కూడా సంతృప్తి పరిచే విధంగా ఈ ఏకాదశి తీర్చబడి ఉంది. అందరూ ఏకాదశి ఉపవాసం చేయండి, మంచి పుణ్యాన్ని సంపాదించుకోండి. పితృదేవతలకు కూడా మోక్ష ప్రాప్తి కలిగేలాగా మనము ఉండాలి కదా. జై శ్రీమన్నారాయణ.